అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రపంచంలో అనేక నష్టాలతో పాటు కొన్ని ఈ మీడియా వలన అయితేనేమి, కొన్ని ఈ వాట్సాప్ గ్రూపులు, ఇటువంటి సోషల్ మీడియా వలన అయితేనేమి అనేకటువంటి అసత్యాలు కూడా ప్రచారం అవ్వడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మన దేశంలో ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారాను, ఈ సోషల్ మీడియా ద్వారాను గ్యాస్ కొరత, ఆయిల్ కొరత అనేటివి వ్యాప్తి చెందడంతో గ్యాస్కి ప్యానిక్ బుకింగ్స్ ఎక్కువైపోయాయి అన్నమాట. ప్యానిక్ బుకింగ్స్ అండ్ ప్యానిక్ పర్చేజింగ్ కూడా ఎక్కువైపోయింది అనమాట. ఇప్పుడు ఏమో కొరత వస్తుందేమో అనే భయంతో బుక్ చేసేయటం ముందుగానే, ఇటువంటి వీటి వల్ల ఈ గ్యాస్ కొరత ఏర్పాటు జరిగిందనమాట. యాక్చువల్గా అయితే మన దేశానికి స్ట్రాటజిక్ నిల్వలు అనేవి ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ భూగర్భంలో నిల్వ చేసి ఉన్నాయి. తీర ప్రాంతంలో అన్ని దగ్గరలో కూడా, విశాఖపట్నం లాంటి నగరాల్లో కూడా కొండల్లో వాటి కింద భాగంలో వాటి దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ అనేవి ఉంచారన్నమాట. ఆ క్రూడ్ నుంచి కొంతకాలం వరకు మనకి ఎటువంటి కొరత ఉండదు. ఆ క్రూడ్ని శుద్ధి చేసే మనకి గ్యాస్ని సప్లై చేయటం జరుగుతుందన్నమాట. అలా అంతేకాకుండా గ్యాస్ ఉత్పత్తికి కూడా ఇంతకుముందు ఒక 15 గంటలు పనిచేస్తే ఇప్పుడు 20 గంటలు పని చేయాలి అనేసి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. అవి కొరత రాకుండా ఉండటం కోసమే. అయినప్పటికీ కూడా ప్రజల్లో అనవసరమైనటువంటి భయాందోళనలు ఇవన్నీ కూడా వ్యాప్తి చేయటం జరుగుతుందన్నమాట. ఇది యాక్చువల్గా 2 నెలల తర్వాత యుద్ధం కానీ ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి అప్పుడే ఊహించుకోవాలి. కానీ ఎప్పటి నుంచే భయాందోళనకు గురైపోయి అనవసరమైనటువంటి ప్రచారాలు చేసి వీటిని కొరత సృష్టిస్తే అది మనకే నష్టం అన్నమాట. అందుకు ఇటువంటి కొరతను సృష్టించడానికి, కృత్రిమ కొరతను సృష్టించడానికి ఎవరు కూడా ప్రయత్నించకూడదు.